ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వాక్యాన్ని వింటూ ఉంటావో నిన్ను దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. ఎందుకని? వాక్యము శ్రద్ధగా వినేవారే కదా, వాక్యమును శ్రద్ధగా వినేవారే కదా ఆ వాక్యాన్ని అంగీకరించేవాళ్ళు. ఆమె శ్రద్ధగా వాక్యాన్ని వింటూ ఉంది. దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె వాక్యమును లక్ష్యముంచింది. మరొక మాట, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. నిర్లక్ష్యము, లక్ష్యము. లక్ష్యము వ్యతిరేక పదము నిర్లక్ష్యము. నిర్లక్ష్యముగా కాదు ఆమె వాక్యము విన్నది. లక్ష్యము కలిగి వాక్యము విన్నది. శ్రద్ధ కలిగి, శ్రద్ధ అశ్రద్ధ, లక్ష్యము నిర్లక్ష్యము. శ్రద్ధ కలిగి వాక్యం ఉంది, లక్ష్యము కలిగి వాక్యం ఉంది. లక్ష్యముతో వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము చేయాల్సిన పని లూదియా జీవితంలో చేసేసింది. సహోదరుడా, సహోదరి, దేవుని సంధికి వచ్చినప్పుడు లేదా ఒక మంచి మీటింగ్కి వెళ్ళినప్పుడు, వాక్యమును చక్కగా బోధించే వారి మీటింగ్కి వెళ్ళినప్పుడు, చక్కని వాక్యము టీవీలో ప్రసారం అవుతున్నప్పుడు, నువ్వు వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వాక్యము విను. దేవుడు నీ జీవితంలో చేయాల్సిన దాన్ని ఆ వాక్యము ద్వారా జరిగిస్తాడు. బైబిల్లో ఒక చోట ఉంటుంది, యెహోవా తన వాక్కును పంపి తన ప్రజలను స్వస్థపరిచెను అని ఉంది. మీకు తెలుసా? వాక్యము మనుషులను స్వస్థపరుస్తుంది. వాక్యము మనిషిని పవిత్రపరుస్తుంది. వాక్యము పగిలిన హృదయాలను ఏం చేస్తుంది? కడుతుంది. వాక్యమే ఏమైనా చేయగలదు. ఆ వాక్యము నువ్వు వింటున్నప్పుడు నువ్వు శ్రద్ధగా లక్ష్యము కలిగి వినో, ఖచ్చితంగా ఆ వాక్యము నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆనాడు లూదియా జాగ్రత్తగా వాక్యాన్ని విన్నప్పుడు అది ఆమె జీవితాన్ని మార్చేసింది.